అందరికీ యేసునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నన్ను ఎంతో ప్రేమించి ఘనపరిచి మరి ఈ ఉన్నతమైనటువంటి మరి స్థలములో మరి నన్ను ఆహ్వానించినటువంటి తండ్రి సమానులు, గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభా అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా ముందు వర్తమానం అందించిన దైవజనులు కూడా ప్రత్యేక వందనాలు. రత్నకుమార్ అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఎందుకంటే నాన్నగారితో వారికి బాగా పరిచయం, మేము చిన్నప్పుడు బాగా. అయితే మరి ఈ దినం మీ అందరితో కలిసి ఉండడం చాలా సంతోషం. మరి ప్రభాకర్ అయ్య గారు మరి అమ్మగారికి అట్టి విధంగానే మరి వారి కుమారులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మేము కలుసుకున్నాం, ఆ రోజులో ఆ దినాన్ని ప్రేమలో పడిపోయాం. ఇంకా అప్పటి నుంచి మేము దేవుని సందులో నిజంగా కృప అంటే అర్థం చెప్తున్నాను. మనకందరికీ తెలిసిన కృప అంటే అర్హత లేనోడికి అర్హునిగా చేయడమే కృప. నిజంగా యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నిజంగా వారు అంత చదువుకొని అంత ఉన్నతమైన సంఘం కలిగి ఉన్నతమైన పరిచర్య కలిగి ఎక్కడో పల్లెటూరు ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న నన్ను ప్రేమించడం అన్నది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా భావిస్తున్నాను. అయ్యగారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ 71వ సంవత్సరం మరి జన్మదిన శుభాకాంక్షలు మరి వారికి తెలియచేస్తూ బేతేలు మినిస్ట్రీస్ తరపున మా సంఘం తరపున వారికి మరి తెలియచేస్తూ ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఈ పట్టణమందు ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్చబడును. స్తోత్రం చెప్పాలి అందరూ. హల్లెలూయా. మన విశాఖ పట్టణానికి ఒక గొప్ప దైవజనుడు మరి డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో ఘనమైనటువంటి పరిచర్య వారు జరిగిస్తూ ఈ ప్రాంతంలో, ఈ మన రాష్ట్రంలో, మన యొక్క దేశంలో కూడా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దైవజనులు. మరి ఆయన గురించి వ్రాయబడింది ఏంటంటే, సమూయేలు గురించి, ఈ పట్టణంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది. ఎందుకు ఘనుడు అంటే దైవ చిత్తాన్ని చేసినవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినవాడు, దేవుని యొక్క సేవ కొరకై, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై, దేవుని చిత్తానుసారంగా అభిషేకించిన వాడు సమూయేలు ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దైవజనులు అయ్యగారు చెప్పారు, నా ముందు మాట్లాడిన దైవజనుడైన మోషే కూడా దేవునికి స్నేహితుడిగా ఉన్నవాడు. అంతేకాదు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడుగా ఉన్నాడు. అలాంటి చక్కని నాయకుడిని మనమందరం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు బహుబలముగా వాడబడుతూ అపోస్తలుడైన పౌలు ఎలాగైతే అనేక సంఘాలు కట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి పత్రికలు రాసి బలపరుస్తూ ఉన్నట్లుగా దైవజనులు అనేక గ్రంథాలు రాసి అనేక మందిని ఆత్మీయంగా బలపరుస్తూ అనేక మంది మాలాంటి సేవకుల్ని ఉజ్జీవపరుస్తున్నటువంటి గొప్ప దేవుని సేవకులు. అలాంటి సేవకులు మనం కలిగి ఉండడం మనకందరికీ ఆశీర్వాదకరం. వారి 71వ సంవత్సరం పుట్టినరోజున మనందరం కలుసుకున్నాం. వారిని ఇంకా దేవుడు ఆశీర్వదించి అద్భుతంగా దైవజనుడైన మోషేకి 120 సంవత్సరాలు కాలి సత్తువ తక్కువకుండా కాకుండా, కంటి చూపు తగ్గకుండా అద్భుతమైన శక్తినిచ్చి నడిపించినట్లుగా మన దైవజనుడికి సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, ఆత్మశక్తిని, అభిషేకమును దేవుడు దయచేయునుగాక. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. అలాంటి గొప్ప దేవుని సేవకుని మాటను విందాం, ఆశీర్వదించబడదాం. దేవునికి లోబడ్డం అంటే సేవకుని మాటకు లోబడ్డం. మరి మొట్టమొదటిగా చెప్పాం, మోషే ప్రవక్త మాట వినని వాళ్ళు నష్టపోయారు. సమూయేలు మాట వినని సౌలు నష్టపోయాడు. పౌలు మాట వినని వారు అనేక మంది బలహీనపరచబడ్డారు. దేవుని సేవకుని మాట విందాం, దేవుని సేవకును గణపరుద్దాం. దేవుడు రాబో దినాల్లో సంపూర్ణమైనటువంటి క్షేమాన్ని, బలమును, అభిషేకమునిచ్చి ఆశీర్వాదకరంగా మన దైవజనుడిని దేవుడు వాడుకొనుగాక. చక్కని దైవవాక్యం అన్నాం. అది నా మెమరీలోంచి పోకూడదని నేను ఆలోచిస్తున్నాను. విన్న వాక్యం నాలో నుంచి మీలో నుంచి కూడా పోకూడదు. నేను రికార్డింగ్ రేపు ఉదయాన్నే నాకు పెడతారు. ఆ వర్సెస్ అన్నీ రాసుకుంటాను.
మీరు రాసుకోండి. ఒకే ఒక గోలు మనందరికీ, ఆయనతో కూర్చుండాలని. జబదయి తల్లి 2 కుమారుల్ని యేసుప్రభు గారు తీసుకొచ్చి ఒక వరం అడిగింది. నా కొడుకుల్ని ఇద్దరిని అటు ఇటు కూర్చుండబెట్టంటే అది నా చేతిలో లేదన్నాడు ఆయన. వాళ్ళకి ఛాన్స్ లేదేమో కానీ మనకు ఉంది ఛాన్స్. నమ్మిన వారు ఒకే ఒక గోల్తో ఈ చర్చిలో ఆయన, మీరు, మనం అందరం కలిసి అవుదాం. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా కూర్చొని కృప దేవుడు మీ దైవ సేవకులకి అలాగే మీకు మనందరికీ దయచేయను గాక. ఈ 71వ సంవత్సరంలో ఆయన ఇంకా నూతనపరచబడుతూ ఆ స్వరూపంలోనికి, స్వభావంలోనికి ఎదిగి ఆయన ఎదురైనప్పుడు ఆయన వలే ఉండులాగున దేవుడు ఆయన్ని సంపూర్ణంగా దీవించాలని మనసారా కోరుకుంటూ 71వ సంవత్సరపు జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, నా కుటుంబం తరపున, సంఘం తరపున తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఇవాళ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారి యొక్క 71వ జన్మదినం సందర్భంగా మనం ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి చేరాం. దేవుడు ఇంకా నూతన శక్తితో, బలంతో ఆయన నింపి బలమైన పరిచర్య చేయడానికి రాని దినాల్లో వాడుకునేటట్టు మనం ప్రార్థన చేద్దాం. ఈ 71వ సంవత్సరాన్ని ఈ విధంగా సంఘంతో, కుటుంబంతో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చేయడానికి ఒక వాక్యాన్ని చదువుతున్నాను ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-37 చదువుతున్నాను. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరి 71వ సంవత్సరంలో నూతన బలము, నూతన శక్తిని అనుగ్రహించి ఇంకా అలసిపోకుండా ముందుకు పరిగెట్టాలని నేను ఆశిస్తూ ఈ జన్మదిన శుభాకాంక్షలు మా కుటుంబం తరపు నుంచి అప్పరం ప్రేయర్ అండ్ ఎవాంజలిస్టిక్ ఫెలోషిప్ తరగతి నుంచి కనుక నేను అందిస్తూ ఈ కొద్ది మాటలు నేను తెలియచేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు ఆశీర్వించి నడిపించును గాక. దేవుని కొందనాలండి. మీకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారికి నా వందనాలు. 31 సంవత్సరాలు దేవుని సేవలో అనేక సంఘాలు కట్టి, అనేక ఆత్మలను బలపరిచి, అనేక మందిని దేవుని వైపుకు నడిపించడానికి దేవుడు బలానమ్మకమైన మంచి దాసులుగా వారిని వాడుకున్నందుకు, ఇంకా రాకడ వరకు కూడా ఇంకా బలానమ్మకమైన మంచి దాసులుగా వారు వాడబడాలని కోరి ప్రార్థిస్తున్నాను. మరి 71వ సంవత్సరము ఆ బర్త్డే దినాన్ని సెలబ్రేషన్ చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. మరి ఇంకా ఆయుష్ ఇచ్చి దేవుడు దీర్ఘాయుషుతో నింపి ప్రభు రాకడ వరకు ప్రభు కొరకు ఇంకా రోషము కలిగి వారు వాడబడాలని, మంచి ఆరోగ్యము దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ శుభాలు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు క్రీస్తు యేసు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా డయాస్నంది అలంకరించిన దైవ సేవకులకి 31st విక్టరీ మినిస్ట్రీ యానివర్సరీ డే ఐఎమ్ కంగ్రాచులేషన్స్ విక్టరీ మినిస్ట్రీ అందరికీ. అలాగే 71 బర్త్డే చేసుకుంటున్న డాక్టర్ రెవరెండ్ విక్టర్ ప్రభాకర్ రావు గారికి, వారి మిస్సెస్ గారికి, వారి సంఘానికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మంచిది. చక్కటి వాక్యాన్ని 30 గురించి, యోసేపు గురించి, యేసు ప్రభు గురించి, అనేక పత్రికల గురించి మనం వాక్యం విన్నాం. 31 సంవత్సరాల కిందట దేవుని పరిచర్య, దేవుని సేవ చేయడం ఇంత ఈజీ కాదు. ఇప్పుడు చేస్తున్నంత సేవ ఈజీ కాదు. 31 సంవత్సరాల కిందట విక్టర్ ప్రభాకర్ రావు గారు, వారి మిస్సెస్ గారు చెప్పాలంటే బీడు భూములు దున్నారు.
ఆ రోజుల్లో ఇంతమంది రక్షణ పొందిన వారు లేరు. సేవ అనేది పూలబాట కాదు, అది ముళ్ళబాట, అది క్రీస్తు బాట. నిజంగా సేవలో 31 years ఎక్స్పీరియన్స్ అంటే ద గ్రేట్ విక్టర్ ప్రభాకర్ గారు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధ బైబిల్లో ఆల్మోస్ట్ సీనియర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ మోజెస్ 40 years చేశారు. 40 years ఫరో కుమారుడిగా జీవించాడు, రాజభోగాలన్నీ అనుభవించాడు. 40 years డిఫరెంట్ లైఫ్, గొర్రెలు కాసుకుంటూ మందను మేపాడు. కానీ తర్వాత 40 years కూడా దేవుని పరిచయం, దేవుని సేవ చేశాడు, అద్భుతమైన సేవ చేశాడు. ఎంతగా అద్భుతమైన సేవ చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కనాన్ దగ్గర వరకు కూడా నడిపించాడు. నిజంగా 31 years ఎక్స్పీరియన్స్ నిజంగా మోషేకి ఇచ్చింది. ఆ కృపను విక్టర్ ప్రభాకర్ గారికి ఇచ్చారు. అందుకే మోజెస్ గారిలో కొన్ని విషయాలు చాలామంది సేవకులు చెప్పారు. మోజెస్ గారు ముఖాముఖిగా దేవుడితో మాట్లాడేవాడట. ఆ అనుభవం సార్ గారికి ఉంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ అంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడారు. దేవుడే అన్నాడు, మోషే నువ్వు మిక్కిలి సాత్వికుడు. ఇంకొక మాట అన్నాడు, నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు. ఇంకో 2 విషయాలు నిర్మాణకాండంలో 31, 33, 34 అధ్యాయాలు చెప్తాడు. నీ సత్తువ తగ్గలేదు, నీ కళ్ళలో కూడా చూపు తగ్గలేదు అంటారు. విక్టర్ ప్రభాకర్ గారికి 71 years అయినా స్పెట్స్ రాలేదు. 20 yearsకి వచ్చేస్తుంది, టీనేజ్ వరకు వచ్చేస్తుంది. ఎంతమంది స్పెట్స్ పెట్టుకున్నారండి? చూపు తగ్గలేదు, సత్తువ తగ్గలేదు. విక్టర్ ప్రభాకర్ అంత ఆరోగ్యవంతులు అనుకుంటున్నామా? ఆయన మాట్లాడితే ఎన్ని పోజులు పెట్టి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆ స్ట్రెంత్ ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? ఆ స్ట్రెంత్ ఎవరు ఇచ్చారంటే పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ శక్తిని దేవుడే విక్టర్ ప్రభాకర్ గారికి దేవుడు ఇచ్చాడు. వాట్ ఏ వండర్ఫుల్ కదా. అందుకే మోషెస్ ఎబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయము 24 వచ్చింది చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం కొరకు దృష్టి ఉంచాను. నమ్మిన వారు 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెల్లించండి. ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ మినిస్ట్రీ, ఎన్ని శ్రమలు పడి ఉంటారు. దేవుడు కలుగుబోయే బహుమానాన్ని మీకు దయాకరితంగా అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ 31వ సంవత్సరంలో గొప్ప బహుమానంతో దేవుడు నింపబోతున్నాడు. ఒక మంచి మందిరాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మితే టబలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కలుగుబో బహుమానము దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఈ గ్రీటింగ్స్ దేవుడు దీవించును గాక. విక్టర్ ప్రభాకర్ గారిది నాది ఇందాక అన్నారు ఆయన తొలి చూపు ప్రేమను, కానీ మాది పాత ప్రేమే. ఎందుకంటే మేము షిప్ యార్డ్లో కలిసి పనిచేసాం. దేవప్రసాద్ గారికి కూడా తెలుసు. అయితే ఇప్పటికి ఉన్నంత సన్నిహితం అప్పుడు లేదు. కానీ ఈ 3-4 సంవత్సరాలుగా 1970 ఆ దశకంలో జరిగినటువంటి ఉద్యమం, అది కూడా అప్పర్ రూమ్లో వచ్చినటువంటి ఆ గొప్ప మార్పు గురించి దేవుని యొక్క ప్రేరేపణతో ఆయన ప్రేరేపించబడి తన సొంత ఖర్చులతో
ఇప్పటి వరకు 4 మీటింగ్లు జరిపించారు. ఈ మాటల్లో ఆయన హృదయం, నా హృదయం, ఆ ఫ్రీక్వెన్సీ కలిసింది, వేవ్ లెంగ్త్ సరిపోయింది. కాబట్టి అనేక విషయాలు మేము పంచుకున్నాం. మరి ఈ కవిత రాయడానికి ప్రేరణ ఏంటంటే 71వ కీర్తన. అది నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సంఘటనలన్నీ కూడా ఆయన జీవితంలో కూడా జరిగాయి. కాబట్టి అది రాస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నేను రాశాను. మరి చాలా చక్కటి ప్రసంగాన్ని వాళ్ళు మనం విన్నాం డేవిడ్ రాజు గారి ద్వారా. అప్పర్ రూమ్లో మేము అనుభవించినటువంటి ఆ ప్రేమ, ఐక్యత, చక్కటి నడిపింపు, ఇవన్నీ కూడా మరి దేవుని కృపను బట్టి మరి డేవిడ్ రాజు గారు లాంటి పాస్టర్ గారు తయారయ్యారు. మేము అప్పర్ రూమ్లో పొందినటువంటి అనుభవాల ద్వారా దేవుని సేవలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. 71వ కీర్తన మనం చదివినప్పుడు దావీదు జీవితాన్ని గమనించినప్పుడు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, ఏంటంటే ఆయన ఆల్రౌండర్ అన్నటువంటి పదాన్ని ఏ గేమ్లో వాడతాం? క్రికెట్లో రకరకాలైనటువంటి పనులు ఉంటాయి. అన్నిట్లో కూడా రాణించిన వాళ్ళకి ఆల్రౌండర్ అంటారు. మన విక్టర్ ప్రభాకర్ గారు ఆల్రౌండర్. ప్రైజ్ గాడ్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ పాషాల గారి 71వ జన్మదిన శుభాకాంక్షల కవిత. మానవ జీవిత ప్రయాణం ఒక అనుభవాల సంకలనం. మరలు గొలిపే తావు నుండి మార్పు నొందిన జీవితానికి చేరే వరకు మదిలో చెలరేగిన తుఫానులు ఎన్నో, సుడిగుండాల కలతలు మరెన్నో. యేసుని రుధిరం కలంకాలను కడిగి తండ్రితో మానవుని సమాధానపరిచి జీవితాన్ని ఆనందమయం చేసింది. నా ప్రియ స్నేహితుడు, దేవుని ప్రియ సేవకుడు రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారి 71 వసంతాల ఆత్మీయ ప్రస్థానంలో స్ఫూర్తినిచ్చి ఆయన అనుభవాలను, అనుసరయోగ్యమైన విధానాలను, ఆలోచన సరళిని ప్రస్తావించాలనే ప్రయత్నమే ఈ చిన్న కవితకు ప్రేరణనిచ్చింది. విక్టర్ ప్రభాకర్ గారి 71వ జన్మదిన శుభాకాంక్షలు సమర్పించే సందర్భాన 71వ కీర్తనలోని దావీదు అనుభవాలు, ఆకాంక్షలు, నిరీక్షణాధారాలు, దైవస్థుతులను స్మరణకు తెచ్చుకుంటే భావ సారూప్యత గల భవిష్యత్ ప్రణాళికలు, భరోసా కలిగిన బ్రతుకులో నిరీక్షణ ప్రస్ఫుటమవుతాయి. బాల్యము నుండి దేవుని బోధన సంగ్రహించి ఆయన ఆశ్చర్య కార్యములను అనేకులకు తెలియజేస్తూ రానున్న తరాలకు కూడా దైవ శౌర్యాన్ని వివరించాలనే ప్రణాళికతో ముదిమి వచ్చి వరకు తనను విడనాడవద్దని ప్రార్థనలో దేవుని వేడుకునే దైవ సేవకులు మన విక్టర్ ప్రభాకర్ గారు. అర్థసహితమైన స్తుతి ఆరాధనలను దేవుడు ఆగ్రానిస్తాడని భావించి ఆయన నీతిని, నిరీక్షణను, ఆశ్చర్య కార్యములను కొనియాడుతూ దినమెల్లా వాటిని వివరించి ఆశగల సేవకులు మన విక్టర్ ప్రభాకర్ గారు. శత్రువుల అభివృద్ధిని చూసి ఓర్వలేని వారి ఆలోచనలను, వేషధారుల కుటిల ప్రణాళికలను పసిగట్టి చిరునవ్వుతో, ప్రార్థనా శక్తితో వాటిని నిర్వీర్యం చేసే అనుభవశాలి మన దైవ సేవకులు విక్టర్ ప్రభాకర్ గారు. దైవ సేవలో తన గొప్పతనాన్ని వృద్ధి చేయమని, విస్తృత స్థాయిలో సంఘ సేవ విస్తరించబడడానికి, అన్ని అవసరాలకు అనుగుణమైన సేవా కేంద్రం నెలకొల్పబడాలనే దైవ చిత్తానుసారమైన ప్రణాళిక కలిగి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడనే వాగ్దానము తప్పకుండా నెరవేరుస్తాడనే విశ్వాసంతో మోకాళ్ళ కన్నీటి ప్రార్థనతో కనిపెడుతున్న దైవ సేవకులు మన విక్టర్ ప్రభాకర్ గారు. కుటుంబాన్ని, సంఘాన్ని వాక్యానుసారంగా నడిపిస్తూ సంఘ కాపరులను ఉత్తేజపరిచి, సంఘాలను ఉజ్జీవపరిచి అనేక మంది సేవకులకు ఆదర్శంగాను, మాదిరిగాను కొనసాగుతున్న దైవ సేవకులు విక్టర్ ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిన్న కవితను సమర్పిస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఐజాక్ రత్నకుమార్ రావాడ్.